ఓకే అమ్మా. ఓకే. సో మనం అందరినీ మ్యూట్ చేసుకుంటే కొంచెం సౌండ్స్ రాకుండా ఉంటాయమ్మా. ఆ, మాట్లాడిన తర్వాత మ్యూట్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో 5 to 19 verses-లో Jude is describing about the ungodly, the danger of ungodly, or why to contend. So 5 to 7 verses, he's describing about their doom of the ungodly. And 8 to 10 verses is describing about their denunciation. And 11 to 16 verses is describing their activities, their nature, and things like that. So 5 to 7 is their doom, 8 to 10 is their denunciation, and 11 to 16 is their description. ఫేబర్ అనే ఆయన గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏమన్నారంటే, గాడ్ డస్ నాట్ సేవ్ అస్ బై గ్రేస్ సో దట్ వీ మే లివ్ ఇన్ డిస్గ్రేస్ అన్నారు. దేవుడు మనల్ని రక్షించింది మనం దేవుని నామానికి అవమానం వచ్చేలాగా బ్రతకడానికి కాదు అనే ఉద్దేశంతో ఆయన ఈ చెప్పినట్టుగా మనం చూస్తాము. సో దట్ వీ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్, గాడ్ డస్ నాట్ సేవ్ అస్ బై గ్రేస్ సో దట్ వీ మే లివ్ ఇన్ డిస్గ్రేస్. దేవుడికి అవమానం తెచ్చేలాగా మనం బ్రతకూడదు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఆయనకి మహిమ తెచ్చేలా మనం బ్రతకాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తున్నారు. ద కాంట్రాస్ట్ విత్ ద అన్గాడ్లీ, గాడ్లీ గురించి చెప్తున్నప్పుడు మనం ఆలోచించాలన్నమాట. సో ఈ దీని గురించి రాసేటప్పుడు వర్స్ 5లో ఈ స్టార్టెడ్ లైక్ దిస్, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను అని అన్నారు. దో యు ఆల్రెడీ నో ఆల్ దిస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ ద లార్డ్ ఎట్ వన్ టైమ్ అని మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ కనబడతాయి అన్నమాట. 3 ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ దీస్ 3 ఎగ్జాంపుల్స్? వాట్ ఫర్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అని అంటే 3 ఎగ్జాంపుల్స్ ఫర్ గాడ్స్ జడ్జ్మెంట్, గాడ్స్ జస్ట్ జడ్జ్మెంట్ అనేది. ఎందుకంటే 4th verse-లో ఏమన్నాడు అంటే వాళ్ళు దేవుని తీర్పుకి సూచింపబడ్డారు, దే ఆర్ మెంట్ ఫర్ అన్నప్పుడు, యూజువలీ వెన్ ద అన్గాడ్లీ ఆర్ ప్రాస్పరింగ్, ungodly are behaving as if they are godly, ungodly are successful. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, దేవుని తీర్పు నిజంగా ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఇంత ప్రాస్పరస్గా ఉన్నారు, వీళ్ళకి ఏమీ అడ్డం లేదు. అలాంటప్పుడు దేవుని తీర్పు నిజంగా ఉందా? వెన్ ఈస్ దట్ అనే అనుమానం వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. అందుకనే వెంటనే జూడ్ ఏమంటున్నాడు అని అంటే కనుక, మీకు తెలిసినవే ఐఎమ్ రిమైండింగ్ దీస్ థింగ్స్ అని 3 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తామంట. ఇన్ అదర్ వర్డ్స్, రీడర్స్కి ఓల్డ్ టెస్టమెంట్ బాగా తెలిసి ఉంటుంది. మేబీ జ్యూస్ అయి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్. అందుకనే ఓల్డ్ టెస్టమెంట్ని ఎక్కువ కోట్ చేస్తూ తను వాళ్ళకి రాస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో హీ స్టార్టెడ్ లైక్ దిస్ అంటే, దో యూ ఆల్రెడీ నో ఆల్ దిస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ. వాట్ డు వి లెర్న్ ఆఫ్ ద ఆథర్? మీకు సంగతులన్నీ తెలుసు, అయినా నేను మీకు వాంట్ టు రిమైండ్ యూ అన్నప్పుడు మనకి ఆథర్ గురించి ఏమర్థమవుతుంది? వాట్ డూ యూ నో అబౌట్ ద ఆథర్? He is very చెప్తారమ్మా. perfect, like
ఐ మీన్ మళ్ళీ రీక్యాప్ అలా మనం ఎలా ఒక గుడ్ టీచర్ విల్ డూ లైక్ దాట్ హీ వాంట్స్ టు రిమైండ్ అస్. సో వాంట్ టు మేక్ షూర్ దట్ in a perfect way that we learn. ఓకే, A థ్యాంక్ quality యూ. of a good teacher. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీ అదర్ పర్స్పెక్ట్? అక్క చాలా సహనంగా, ఓర్పుగా, ఆ ఉపేక్షిస్తున్న ధోరణిలో, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు కూడా, నీవే నేను ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అవును, వెరీ అన్నట్టుగా. నైస్ వే ఆఫ్ టెల్లింగ్ కదా. అవునక్క. వెరీ గుడ్. ఓకే, సో వాట్ ద ఆథర్ న్యూ హిస్ ఆడియన్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట కదా. వాళ్ళకి ఏం తెలుసో తనకి తెలుసు కదా. చాలా సార్లు మనం మాట్లాడతాం కానీ మన ఆడియన్స్ గురించిన నాలెడ్జ్ మనకు ఉండదు అనమాట. బట్ హియర్ ఇస్ జూడ్, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అనేది జూడ్కి పర్ఫెక్ట్గా అనమాట. ఆథర్ న్యూ హిస్ ఆడియన్స్ ఆర్ రీడర్స్, దేర్ నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాళ్ళకి లేఖనాలు ఎంత తెలుసు అనేది. ఎట్ ఇన్ ద లైట్ ఆఫ్ డేంజర్ హీ వాంట్స్ టు రిమైండ్ దెమ్. ఇట్స్ అ రిమైండర్ అంటున్నాడు అనమాట. నేనేమి కొత్తగా మీకు చెప్పటం లేదు, యు ఆల్రెడీ నో, బట్ ఇట్స్ ఎ రిమైండర్ ఫ్రమ్ మీ. ఇట్స్ ఎ రిమైండర్ అని ఒక లవింగ్ బిగ్ బ్రదర్గా వాళ్ళకి ఈ మాత్రం తెలుసు కూడా మీరు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించడం కాకుండా, ఐ వాంట్ టు రిమైండ్ యూ అని ఎంతో పేషెంట్గా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద ఆథర్స్ వే ఆఫ్ సేయింగ్ థింగ్స్ టు అదర్స్ అని మనం చూస్తే కనుక, రెస్పెక్టింగ్ అండ్ రిమైండింగ్. ఈస్ రెస్పెక్టింగ్ హిజ్ ఆడియన్స్ అండ్ ఆల్సో ఈజ్ రిమైండింగ్. ఆ డేంజర్ గురించి వాళ్ళకి చెప్పాలి. అయితే వాళ్ళకి కొంత తెలుసు, కానీ హీ వాంట్స్ టు రిమైండ్ దెమ్ వాట్ దే ఆల్రెడీ న్యూ. కొత్తగా ఏం చెప్పట్లా, లేఖనాలు మీకు తెలుసు, అందులో నుంచే నేను మీకు ఇట్స్ అ రిమైండర్ ఫ్రమ్ మీ అని ఎంత చక్కగా ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా, వాళ్ళని కి మీకు తెలియంది కాదు, మీకు తెలిసిందే, ఐఎమ్ రిమైండింగ్ యూ అని ఎంత చక్కగా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ రిమైండర్గా చెప్తున్నాను అని మనకు అర్థం అవుతుంది అనమాట. దట్స్ వీ నో అబౌట్ ఇట్స్ ఎ రిమైండర్ అని. అండ్ వై ఎ రిమైండర్ అనేది మనం చూస్తే కనుక, వర్స్ 4లో మనం చూస్తాం, గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆల్సో గాడ్ ఆఫ్ జస్టిస్ అని చెప్పాడు అనమాట. బట్ క్వశ్చన్స్ మే అరైజ్, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా, వెన్ హీస్ గోయింగ్ టు జడ్జ్, రియల్లీ ఈస్ హీ రియల్లీ గోయింగ్ టు జడ్జ్ దెమ్? వాళ్ళ లైఫ్ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా అనే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి హ్యావింగ్ రిమార్క్డ్ దట్ అన్గాడ్లీ విల్ షూర్లీ బీ జడ్జ్, జూడ్ నౌ illustrates the truth that divine judgment upon such flagrant evil doers is no novelty. ఇదేం కొత్తది కాదు. దేవునికి వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా, దేవుని అంటే లెక్క లేకుండా జీవించే వాళ్ళని దేవుడు మరి తీర్పు తీర్చాడు పాత నిబంధనలు. ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి చెప్తున్నాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద పాస్ట్. యు నో ద హిస్టరీ, స్క్రిప్చర్స్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ అని వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో వాట్ ఆర్ ద థాట్స్ టు పాండర్ అంటే, వీఆర్ ఎ ఫర్గెట్ఫుల్ లాట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మర్చిపోతుంటాం అన్నమాట. ఆల్ ఆఫ్ అస్ నీడ్ రిమైండర్స్, వి ఆల్ నీడ్ రిమైండర్స్, అది మనకి అవసరం. సో దేవుని యొక్క తీర్పుని గురించి కానీ, దేవుని యొక్క సత్యాలను గురించి we all need a reminder అనేది. It is a good practice for all of us to make memorials, because the memorials serve as markers of past faithfulness, goodness, and grace of God in our life. Remembering these memorials serves to renew and revive the way we think and subsequently the way we behave. మన జీవితాల్లో కూడా
దేవుడు ఎట్లా పనిచేశాడు, ఎట్లా తన కృపను చూపెట్టాడు, అట్ ద సేమ్ టైం ఎట్లా తన యొక్క న్యాయమైన తీర్పు లేదా డిసిప్లిన్ చేశాడు అనేది మనం వీ నీడ్ టు హ్యావ్ ఎ మెమోరియల్ లాగా ఆర్ ఎ జర్నలింగ్ లాంటిది మనం కూడా మన లైఫ్లో చేసుకుంటే కనుక టు పాండర్, మనం టైమ్ అండ్ అగైన్ మనం కూడా మనం చదువుకోవడానికి మనల్ని రిమైండ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో డూ యూ హ్యావ్ మెమోరియల్స్? వాట్ మెమోరియల్స్ డూ యూ హ్యావ్? గాడ్స్ గుడ్నెస్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ వర్సెస్ గ్రడ్జెస్ అండ్ గ్రీడ్. చాలాసార్లు మనుషుల మీద మనం గ్రడ్జెస్ పెట్టుకుంటాం అనమాట. చాలా ఆ మెమోరియల్సే మన మైండ్లో ఉంటాయి. బట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్ని ఒక మెమోరియల్గా మనం కూడా వీ నీడ్ టు థింక్ ఆఫ్ అనేది మనం చూస్తాం అనమాట. సో ఇట్స్ ఎ రిమైండర్ అంటున్నాడు. వాట్ ఈస్ ద రిమైండర్ అని అంటే, ఇట్స్ ఎ రిమైండర్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్, గాడ్స్ జడ్జ్మెంట్స్ ఇన్ ద పాస్ట్. సో వాట్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం ఇక్కడ 3 వర్సెస్లో. వాట్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్? Children of Israel, verse 5 లో yes, after coming from the Egypt, they did not trust in the Lord. They did not put their faith in the Lord to enter into promised land. Exactly. So they were punished. So that's the first example. Actually ఎంత బాగా రాశాడంటే హిస్ పీపుల్ అన్నాడు అనమాట. సొంత ప్రజలు, ఏర్పరచుకున్న ప్రజలు, హిస్ పీపుల్ అనేది మనం చూస్తాం అనమాట. వాట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్? ఏంజల్స్. ఏంజల్స్ అన్నమాట కదా. ఏంజల్స్ కూడా స్పేర్ చేయలేదు దేవుడు అదనమాట. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ Sodom and Gomorrah, the cities of Sodom and Gomorrah. చూస్తాం అనమాట. సో వి విల్ లుక్ ఇన్ టు 1 by 1 అనేది మనం చూద్దాము. వర్స్ 5 చూస్తే కనుక వాట్ ఈస్ దేర్ డ్రాబ్యాక్? వాట్ ఈస్ దేర్ డ్రాబ్యాక్? ఫస్ట్ది they did not believe that. అన్బిలీవింగ్ ఇజ్రాయెల్ అన్నమాట. అన్బిలీవింగ్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో disobedience. Disobedience. Disbelief and disobedience both go together అన్నమాట కదా. Disbelief and disobedience. ఓకే. సో పీటర్ కూడా రాశాడు వీళ్ళ గురించి మనం చూస్తాం అనమాట. Closely parallels Peter's description of fallen angels and Sodom and Gomorrah, except that Peter replaces Israel's apostasy with the story of unbelievers in the day of Noah. స్పెసిఫిక్గా డేస్ ఆఫ్ నోవాలో గురించి తను పీటర్ రాసినట్టుగా మనం చూస్తాము. అదర్వైజ్ 2 other ఎగ్జాంపుల్స్ సిమిలర్గానే పీటర్ కూడా రాసినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఏమంటున్నాడు అని అంటే కనుక హిజ్ ఓన్ పీపుల్. నంబర్స్ 14లో మనం చూస్తాం యాక్చువల్లీ ఏంటి హూ ఆర్ దే, వాట్ ఈస్ దేర్ ప్రివిలేజ్ అని అంటే దే ఆర్ హిస్ పీపుల్, కవనెంటెడ్ పీపుల్ కదా. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరిలో ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు, తన సొత్తు అన్నాడు అనమాట. హిజ్ ఓన్ పీపుల్ అని అన్నాడు అనమాట. దే ఆర్ హిస్ పీపుల్, దట్ ఈస్ దేర్ ప్రివిలేజ్ అనమాట. అండ్ he delivered them his people out of the Egypt. That's their privilege. And అయితే వాళ్ళు ఏం చేశారు? వాట్ ద లార్డ్ డిడ్ టు హిస్ పీపుల్, హిస్ ఓన్ పీపుల్. ఏం చేశాడు? Destroyed them. Destroyed. Delivered but destroyed. Isn't it? అక్కడే ఉన్నాయి ఆ మాటలు. Destroyed. Why did the Lord destroy them? Because they did not believe. Their disbelief, isn't it? Their disbelief is the reason for destruction అనేది మనం చూస్తాం అనమాట. ఇది ఎగ్జడస్లో
12th చాప్టర్లో మనం చూస్తాము, నంబర్స్ 14 చాప్టర్ చూస్తాము. అండ్ నంబర్స్ 14లో డెఫినెట్గా దేవుడు ఏం జరిగింది అక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో దే ఆర్ హిస్ పీపుల్, గాడ్స్ పీపుల్, చోజన్ పీపుల్, డెలివర్డ్ పీపుల్, డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. వాళ్ళని దేవుడు రక్షించాడు ఐగుప్తులో నుండి, తన ప్రజల్ని రక్షించాడు. బట్ యట్ డిడ్ నాట్ బిలీవ్, దేవుని నమ్మల అనేది మనం చూస్తామన్నమాట. డెలివర్డ్ బట్ లేటర్ డిస్ట్రాయిడ్ అనేది. సో డిస్బిలీఫ్, డిజొబీడియన్స్, డిజోనింగ్ అండ్ డిస్ట్రక్షన్, ఆ సీక్వెన్స్ మనకి కనబడుతుంది అనమాట. ఇట్ స్టార్టెడ్ విత్ సింపుల్ డిస్బిలీఫ్, నమ్మకం. ఎవరైతే వాళ్ళని రక్షించారో, ఎవరైతే వాళ్ళని ఎన్నుకున్నారో, వాళ్ళని దేవుడిని నమ్మలేదు. ఇట్ స్టార్టెడ్ విత్ స్మాల్ డిస్బిలీఫ్, ఇట్ లెడ్ టు డిసొబీడియన్స్. అండ్ సో దేవుడు వాళ్ళని డిజోన్ చేసి డెస్ట్రాయ్ చేసినట్టుగా మనం చూస్తామన్నమాట. ఓకే, ఫర్ 40 years I was grieved with that generation and said, it is a people who go astray in their hearts, and they do not know my ways. So I swore in my wrath, they shall not enter my rest అని Psalm 95లో డేవిడ్ రాస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. 10 to 11 వర్సెస్లో దేవుడు వాళ్ళని గురించి ఎంత నొచ్చుకున్నాడు అనేది రాస్తున్నట్టుగా ఆ కీర్తనాకారుడు రాస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. స్టార్టెడ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ వెల్ ఇనఫ్, బాగా స్టార్ట్ అయ్యారు, బాగానే వచ్చారు అందరూ. దేవుడు ఆ పస్కాను ఆచరించమన్నాడు, రెడీగా ఉండమన్నాడు, వెళ్ళమన్నాడు, బాగానే వచ్చేస్తారు అనమాట. అండ్ దే హ్యాడ్ మెనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అలాంగ్ ద వే కదా. ఆకలేస్తే మన్నాని ఇచ్చాడు, దాహం వేస్తే నీళ్ళని ఇచ్చాడు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ బట్టలు పాతగిల్లేదు. మనం చదువుతాం ఆల్ దట్ స్టోరీ. అంటే అసలు ఆ చెప్పులు వాళ్ళతో పాటు పెరిగాయా, బట్టలు వాళ్ళతో పాటు ఎక్స్పాండ్ అయ్యాయా, ఐ డోంట్ నో. అంటే కొంచెం మనం థింక్ చేస్తే కనుక వాళ్ళు పెరుగుతా ఉన్నారు, పెద్దోళ్ళు అవుతా ఉన్నారు, కొనుక్కోవడానికి చెప్పులు లేవు అక్కడ. మరి ఆ చెప్పులు ఏంటి, పెరిగాయా వాళ్ళతో పాటు? అరిగిపోవటం మాత్రమే కాకుండా వాళ్ళ కాలు పెరుగుతుంటే అవి పెరిగాయా? నాకు కొన్నిసార్లు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట అది చదివినప్పుడు. జస్ట్ థింక్ ఆన్ దోస్ లైన్స్ మనం ఆలోచిస్తే కనుక. బట్టలు కూడా చిన్నవి అయిపోతాయి, పెరిగిపోతా ఉంటారు కదా, చిన్న చిన్న బట్టలు అయిపోతుంటాయి. సో With God, everything is possible. అదే ఎంత అద్భుతం కదా అసలు. వాట్ ఏ గాడ్. అంటే రోజుకి చెప్పులు వేసుకుంటే రిమైండర్, రోజుకి బట్టలు వేసుకుంటే రిమైండర్, రోజుకి అన్నం తింటే రిమైండర్, గాడ్స్ గుడ్నెస్. రోజుకి రిమైండర్ ఉన్నా సరే కొంతమంది అందులో ఏం చేస్తారు, కొంతమంది Grumbled. గ్రంబుల్డ్, మర్మర్డ్, నమ్మలేదు. ఆయన ప్రావిజన్ ని, ఆయన ప్రొటెక్షన్ ని, ఆయన ప్రజెన్స్ ని ఆనర్ చేయలేదు. అది చిన్నది వెరైటీ లేదని శనిగారు అనమాట. అక్కడైతే అంత వెరైటీ ఉంది, ఇక్కడ అంతా రోజు మనోటనస్ గానే తింటున్నాం అని అడిగారు. అట్లా గుడ్ థింగ్స్ ఆఫ్ గాడ్ ని చూడలేని తను, లేని దాన్ని గురించి కంప్లైంట్ చేసే నేచర్ అనేది వీళ్ళ దగ్గర మనం చూస్తాం. ఓకే, దే డిడ్ నాట్ ఎండ్యూర్ టు ద ఎండ్ బికాస్ దే డిడ్ నాట్ బిలీవ్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ పవర్ అండ్ ప్రొటెక్షన్. దేవుడు ఆల్తానే ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు, రోజు చూస్తున్నారు దేవుని ప్రజెన్స్, దేవుని పవర్, దేవుని ప్రొటెక్షన్. ఎట్ డిస్బిలీఫ్ చోటు చేసుకుంది, అపనమ్మకం చోటు చేసుకుంది, నమ్మలేనితనం చోటు చేసుకుంది.
two lessons. First, assures the certainty of God's judgment, even though they may have started out well in their walk with God. Okay. And secondly, the final test of our Christianity is endurance. Some start the race but never finish it. Starting well ఉంటుంది కానీ ఫినిషింగ్ వెల్ ఉండదు అనమాట. ఓకే, సో ఆల్వేస్ గ్రాబ్ ఎట్ ద స్టార్టింగ్ వెల్ రేస్ బట్ నెవర్ గాడ్ ద ఫినిషింగ్ వెల్ అనేది మనం చూసుకుందాం అనమాట. సో దీస్ ఆర్ ద టూ లెసన్స్. ఫస్ట్ ఏంటంటే కనుక ద సర్టనిటీ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ అనేది, ఈవెన్ దో దే స్టార్టెడ్ వెల్. సెకండ్ ఏంటంటే కనుక ద టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. చిన్న కష్టం, చిన్న ఇన్కన్వీనియన్స్, చిన్నదే, వెరీ వెరీ స్మాల్ థింగ్స్. మనం కూడా ఇట్లాంటి నేచర్ మనలో ఉంటుందా? యాజ్ వి వాక్ విత్ గాడ్, నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత ఈ పాసిబిలిటీ మనలో ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. Many a times grumble for what we don't have, for what we అంటే మన నీడ్స్ కాదు, మన వాంట్స్. మన నీడ్స్ ని మీట్ అవుతున్నాడు. హీస్ మీటింగ్ దేర్ నీడ్స్ వెరీ వెల్. బట్ వాంట్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అనమాట, డిజైర్స్ ఉన్నాయి అనమాట. అఫ్ కోర్స్ దేవుడు చెప్పాడు, నీ హృదయ వాంఛలు నేను తీరుస్తాను అని చెప్పాడు దేవుడు. రైట్ డిజైర్స్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. బట్ అట్ ద సేమ్ టైం స్మాల్ ఇన్కన్వీనియన్స్ కానీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి జరగలేదంటే ఫస్ట్ థింగ్ దేవుడే టార్గెట్ అనమాట. ఏం దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడే ఉంటే బాగుండేది కదా. ఇక అక్కడ సమాధులు లేవా? ఎక్కడున్నాయి ఆ సమాధులు? ఏం పని? దేవుడికి తెలీదా అక్కడ సమాధులు ఉన్నాయని? వీళ్ళకే తెలుసా సమాధులు అక్కడ ఉన్నాయి ఇక్కడ? అంటే యాజ్ ఇఫ్ జడ్జింగ్ గాడ్ అనమాట, యాజ్ ఇఫ్ క్వశ్చనింగ్ గాడ్, యాజ్ ఇఫ్ అంటే ఏ రకంగా సనగటం, కంప్లైనింగ్, స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్ అనమాట. ఇంత చేసిన దేవుడికి వాళ్ళు అలాగా సణిగి గుణిగి కంప్లైంట్ చేస్తా ఉంటే ఎలా ఉంటుంది అంటే, ద వన్ థింగ్ దట్ గాడ్ హేట్స్ ఏంటంటే మర్మరింగ్ స్పిరిట్ అనమాట. గోణగటం సనగటం అంటే అసలు దేవుడికి ఇష్టం లేదు. అది ఎప్పుడు వస్తుంది? when we don't నాట్ కంటెంట్. content is when we don't recognize his goodness, his provision, his perfect. గా ఉన్నప్పుడు అదనమాట. అలాగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అని చూపెడుతున్నాడు అనమాట. దే డిస్బిలీఫ్ అండ్ ఇట్ లెడ్ టు ద డిసోబీడియన్స్ అండ్ ఇట్ లెడ్ టు డిజోన్ అండ్ దేర్ ఓన్ డిస్ట్రక్షన్. వాట్ ఏ లెసన్ అనేది జూడ్ వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. హిజ్ ఓన్ పీపుల్ ని ఆయన స్పేర్ చేయలేదు. హి డిడ్ంట్ స్పేర్ హిజ్ ఓన్ పీపుల్. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు. నా సొంత స్వకీయమైన సంపాద్యం అన్నాడు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు స్పేర్ చేయలేదు. బికాస్ డిస్బిలీఫ్ ఇస్ ద సిన్ అనమాట. ఇట్స్ అ సైన్ ఆఫ్ అన్గాడ్లీనెస్. ఇట్స్ అ సైన్ ఆఫ్ అన్గాడ్లీనెస్. మేబీ యాజ్ వి కమ్ టు స్టడీ మనం కూడా వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. అలాంటి కంటెంట్మెంట్ లేనిది, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడకపోవడం, దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం, దేవుని ప్రావిజన్ని తక్కువగా మాట్లాడడం, ఇదేం చేస్తుంది అని అంటే గనక దేర్ ఓన్ డిస్ట్రక్షన్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఆ డిస్ట్రక్షన్, the discipline of God is the destruction. Kadesh Barnea, a place
ఇటర్నల్లీ కాస్ట్లీ అంట. ఇట్స్ ఇటర్నల్లీ కాస్ట్లీ అంటే చేదు వేరు ఉంటుందేమో అన్నమాట. ఆ వేరు, అపనమ్మకం అనే వేరు. నమ్ముతున్నట్టే ఉంటాము, మాటల్లోనూ క్రియల్లోనూ అపనమ్మకత్వాన్ని వెల్లడి చేస్తాం అన్నమాట. అలాంటి దాన్ని దేవుడు స్పేర్ చేయలేదు. గాడ్ జడ్జ్డ్ హిస్ ఓన్ పీపుల్. గాడ్ డిసిప్లిన్డ్ హిస్ ఓన్ పీపుల్. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్బిలీఫ్ ఆర్ ఇటర్నలీ కాస్ట్లీ అనేది మనకి వాళ్ళకి రిమైండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అండ్ దెన్ సిక్స్త్ వర్స్కి వచ్చే టైంకి హూ ఆర్ దే ఇన్ ద సిక్స్త్ వర్స్? ఏంజల్స్. సో వాట్ ఈస్ దట్ దే డిస్క్రైబ్డ్ అబౌట్ ఏంజల్స్ హియర్? వాళ్ళ పొజిషన్, వాళ్ళ అథారిటీని వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఓకే, పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. ఓకే, అండ్ అబాండన్ దేర్ ప్రాపర్ డ్వెల్లింగ్. ఓకే. సో వాళ్ళని ఎవర్ లాస్టింగ్ చైన్స్ తో బైండ్ చేసి జడ్జ్మెంట్ డే వరకు దే ఆర్ కెప్ట్ ఫర్ ద జడ్జ్మెంట్. అదే ఆ కెప్ట్ అనే మాట మళ్ళీ మనం చూస్తాం. ద సేమ్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ వర్స్ 1 and 2 లో మనం చూసాం ఆల్రెడీ కదా. దే వర్ కెప్ట్, దే వర్ ప్రిజర్వ్డ్. గాడ్లీ ఆర్ కెప్ట్ అండ్ ప్రిజర్వ్డ్. భద్రం చేశాడు, వీళ్ళని కూడా భద్రం చేశాడు. సేమ్ వర్డ్ చూసారా? వీళ్ళని నాశనానికి భద్రం చేశాడు, తీర్పుకి భద్రం చేశాడు. వాళ్ళని దేవుడు తన కృపలో భద్రం చేస్తున్నాడు అనమాట. గాడ్ ఇస్ ద గాడ్ హూ జడ్జెస్ ఈవెన్ ద ఏంజల్స్ అనమాట. హిజ్ ఓన్ పీపుల్ ఆన్ ద ఎర్త్ హీ డిడ్ంట్ స్పేర్, అండ్ ద ఏంజల్స్ ఇన్ హెవెన్ ఆల్సో హీ డిడ్ంట్ స్పేర్ దెమ్. ఏంజల్స్ గురించి మనకి చాలా బైబిల్లో చెప్పబడతా ఉంటుంది. ఏంజల్స్ ఎవరు అసలు? ఏంజియాలజీ అనేది ఒక స్టడీ మనకి కొంత బైబిల్లో మనకి కనబడుతుంది అనమాట. వీళ్ళు ఎవరు? ఫస్ట్ దేర్ వాజ్ ద ఒరిజినల్ రెబెలియన్ ఆఫ్ సమ్ ఏంజల్స్ అగేన్స్ట్ గాడ్. అది మనకి ఐజియా 12:14 లో చూస్తాం. రెవల్యూషన్ 12:4 లో కూడా మనం చూస్తాం అనమాట. వి సీ దట్. హీబ్రూస్ 1:14 లో కూడా చూస్తాం. Exactly. So, secondly, there was the sin of the sons of God described in Genesis 6th chapter 1 to 12 verses లో కూడా మనం చూస్తాం. దూతలు వాళ్ళు నరులతో కలిసి పాపం చేశారు అనేది మనం చూస్తాం. సో ఐజియా 14:12 చదువుతారా ఎవరన్నా? 14:12. How you have fallen from heaven, morning star, son of the dawn. You have been cast down to the earth, you who once laid low the nations. చాలా సో డే స్టార్, మార్నింగ్ స్టార్ కొన్ని ట్రాన్స్లేషన్స్ లో చూస్తాం. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఓ లూసిఫర్ అనేది కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే ప్రధాన దూత అన్నమాట. సో జీసస్ క్రైస్ట్ కూడా లూక్ 10:18 లో ఐ సా సాటన్ ఫాల్ లైక్ ఎ లైట్నింగ్ ఫ్రమ్ హెవెన్. సాటన్ ఈజ్ నథింగ్ బట్ ద ఏంజల్ ఫాలెన్ టు ద గ్రౌండ్ కదా. అదే మన Revelation 9:1, I saw a star falling from heaven to earth, and he was given the key to the shaft of the bottomless pit. సో మనకి ఏం కనబడుతుంది ఇక్కడ అని అంటే కనుక, న్యూ టెస్టిమెంట్ ప్యాసేజెస్ సీమ్ టు బి అల్యూడింగ్ టు 14:12, connecting the fall of the one mentioned there with the fall of Saturn. ఇక్కడ సాతాను అనేది తను చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. దే హ్యావ్ నాట్ కెప్ట్ దేర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. అంటే పీటర్ ఆల్సో 2 Peter 2:4 చూద్దారా అండి? 2 Peter 2:4 పీటర్ కూడా రాశాడు.
For if Second. God did not spare angels when they sinned, but sent them to hell, putting them in chains of darkness to be held for judgment. రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్, టు బి హెల్డ్ ఫర్ జడ్జ్మెంట్, భద్రం చేశాడు అనేది అనమాట. ఇక్కడైతే కనుక బౌండ్ విత్ ఎవర్ లాస్టింగ్ చైన్స్, కెప్ట్ ఇన్ డార్క్నెస్ అని ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. సో బోత్ పీటర్ అండ్ జూడ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా మనకి రాసినట్టుగా మనం చూస్తాం. వాట్ ఈస్ దేర్ సిన్ అంటే దే డిడ్ నాట్ కీప్ దేర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ద ఐడియా ఈస్ దట్ సర్టన్ ఏంజల్స్ యాక్టెడ్ ఇంప్రాపర్లీ, గోయింగ్ అవుట్ సైడ్ ద బౌండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై గాడ్, దేర్ ప్రాపర్ డొమైన్. దేవుడు ఉండమన్న పొజిషన్ లో ఉండలేదు. దేవుడు ఏ పొజిషన్స్ లో అథారిటీ ఎక్సర్సైజ్ చేయమన్నాడో అక్కడ అథారిటీ ఎక్సర్సైజ్ చేయలేదు. దే అబాండెండ్ దేర్ ప్రాపర్ డ్వెల్లింగ్ అనమాట. దేవుడున్న ఉండమన్న ప్లేస్ లో ఉండలేదు. జెనసిస్ 6 లో మనం చూస్తాం అన్యాచురల్ సెక్షువల్ యూనియన్ అనేది మనం చూస్తాం. That this unnatural union produced unnatural offspring. The unnatural union corrupted the genetic pool of mankind. So God had to find Noah, a man perfect in his generation. అది మనం చూస్తాం. This unnatural union promoted an incredibly drastic judgment of God, a global flood అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో there are two lessons from this example. One is it assures us that the ungodly causing trouble will be judged, no matter what their spiritual status had been. వాళ్ళ ఆత్మీయ స్థితి ఏమైనప్పటికీ కూడా అన్నమాట, దేవుడు God is going to judge them. These angels at one time stood in the immediate glorious presence of God. Can we imagine actually? ఎంత ప్రివిలేజ్ కదా. దే యూస్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, టు బీ దేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అండ్ నౌ వాట్ ఈస్ దేర్ స్టేట్? దే ఆర్ Fallen ఇన్ angels. ఎవర్ లాస్టింగ్ చైన్స్. ఇఫ్ గాడ్ జడ్జ్ ద ఏంజల్స్ హూ సిన్డ్, హీ విల్ జడ్జ్ ద అన్గాడ్లీ అంటున్నాడు. ఏంజల్స్ నే, దూతల్నే విడిచిపెట్టలేదు దేవుడు. పరలోకంలో తనతో పాటు ఉన్న దూతల్ని విడిచిపెట్టలేదు తీర్పు తీర్చడానికి. తను ఏర్పరచుకున్న తన ఓన్ పీపుల్ని దేవుడు స్పేర్ చేయలేదు. It warns us that we also must continue walking with Jesus. If the past spiritual experience of these angels didn't guarantee their future spiritual state, then neither does ours. అదే అనుకుంటున్నాను, చాలాసార్లు we brag on our past experience. బట్ అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, తను నుంచున్నాను అనుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మేబీ మనం దేవునిలో నిలదొక్కుని, దేవునిలో మనం స్టేబుల్ అయ్యి, దేవునిలో మనం బాగుంటున్నప్పుడు మనం అజాగ్రత్తగా ఉండకూడదు అనమాట. నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కంటిన్యూ ద సాల్వేషన్, కంటిన్యూ ఇన్ ద సాల్వేషన్, వర్క్అవుట్ అవర్ సాల్వేషన్ విత్ ఆల్ ట్రెంబ్లింగ్ అండ్ ఫియర్ అనేది చాలా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే గనక థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్స్ అన్నమాట. థింగ్స్ లైక్ దిస్, దేవుడు ఉండమన్న చోట ఉన్నాం, దేవుడిచ్చిన ప్లేస్ని రెసెంట్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఎందుకు ఉండాలి నేను, దేవుడి సింహాసనంలో నేను ఉండాలి కదా అసలు అనుకున్నారు. అంతే కదా, అవునా? దే వాంటెడ్ టు సిట్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఏంజల్స్, దే డోంట్ వాంట్ టు బీ ఇన్ దేర్ ప్లేస్, బట్ దే వాంట్ టు సిట్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు ఏం చేశాడు? సో ఇలాంటి ఏంజల్స్ ప్రైడ్ అండ్ ఆల్సో కవటింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, ఈ రెండు కూడా సమ్ టైమ్స్ మనం లైఫ్లో మనకుంటుంది. మనం దేవుని స్థానం మన జీవితాల్లో మనం తీసుకుంటాం. వి సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ అవర్ లైఫ్, వి ఎంథ్రోన్ అవర్ సెల్స్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుణ్ణి డీథ్రోన్ చేసేస్తాం. నువ్వు పక్కన అక్కడ ఉండు,
You don't sit on the throne of my life. I will sit. But whenever I want, you be there. You attend to me. నా బాగాలేదంటే నన్ను స్వస్థపరచు. నాకు డబ్బులు లేవంటే నాకు ప్రొవైడ్ చేయి. నాకు భయం వేస్తుందంటే నువ్వు నన్ను కంఫర్ట్ చేయి. నాకు ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళంత చూడు. సో దిస్ ఇస్ హౌ వి ఏం చేస్తాం దేవుడి కంటే ఆర్డర్స్ పాస్ చేస్తాం అనమాట. బట్ వీ సిట్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ అవర్ లైఫ్. అదే చేశారు వీళ్ళు. ఆ డేంజర్ అనమాట. దేవుడు ఏ ప్లేస్లో ఉంచితే ఆ ప్లేస్లో ఉండలేదు వీళ్ళు. అండ్ దెన్ థర్డ్ది మనం చూస్తాం. వాట్ ఈస్ ద థర్డ్ వన్? థర్డ్ ఎగ్జాంపుల్, The people of Sodom and Gomorrah. ఎంత జూడు ఎంత అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని వచ్చాడు కదా. డిస్బిలీఫ్ చెప్పాడు అండ్ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద ప్లేసెస్ అనేది మనం చూసాము. అండ్ దిస్ ఇస్ a case of sexual sin అన్నమాట కదా. సోడమి అన్నమాట. Sexual immorality. It talks about sexual immorality, not just immorality. Sexual immorality and perversion. కాబట్టి వాళ్ళకి నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతంగా ఉంచబడ్డారు. An example of those who suffer the punishment of eternal fire. So what do we know about Sodom and Gomorrah? అంటే అవి రెండు ట్విన్ సిటీస్ అన్నమాట. దే వర్ బ్లెస్డ్, ప్రివిలేజ్డ్ ప్లేసెస్. అంతా సమృద్ధే అక్కడ అన్నమాట కదా. చాలా అట్రాక్టివ్గా కనపడింది కదా లోతుకి, గ్రీన్గా, ప్రామిసింగ్గా కదా ప్లేస్. ప్రాస్పరస్గా, ప్లెంటీ, ఇంకా అక్కడ అలా కనపడింది అనమాట. సో దే వర్ సిట్యుయేటెడ్ ఇన్ ఎ బ్లెస్డ్ ఏరియా. ఇట్ వాస్ వెల్ వాటర్డ్ ఎవ్రీవేర్ లైక్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. దేవుని తోటలాగా ఉందంట. జెనసిస్ 13:10 మనం చూస్తాం అనమాట. సో దట్స్ హౌ లార్డ్ వాజ్ అట్రాక్టెడ్ టు దట్ ప్లేస్. చాలా సమృద్ధి ఉందన్నమాట. లాట్ లివ్డ్ దేర్ అనేది మనం చూస్తాం. వాట్ ఈస్ ద సిన్ ఆఫ్ సొడమ్ అండ్ గొమొర్రా అని అంటే కనుక ఇట్స్ సిన్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ పర్వర్షన్. సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ పర్వర్షన్ అనేది చూస్తాం వీళ్ళ పాపం. జెనసిస్ 19 మనం చూస్తాం. హోమోసెక్షువాలిటీ అనేది అప్పుడే ద బిగినింగ్ పేజెస్ ఆఫ్ ద బైబిల్లో సొడమి అంటే సెక్షువల్ పర్వర్షన్ ఆల్ టైప్స్ అనమాట. మెన్, విమెన్ అండ్ విమెన్ అనమాట. గే లైఫ్, హోమోసెక్షువల్ ఇవాళ స్టార్ట్ అవ్వలేదు అది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ పేజెస్ ఆఫ్ ద బైబిల్ మనం చూస్తాం అనమాట. తిని బాగా ఏం చేయాలో తెలియక ఇంకా ప్రైజ్ ఆఫ్ ప్లెంటీ అంటారనమాట దీన్ని. దిస్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ ప్లెంటీ. బాగా సమృద్ధిగా ఉంది, కష్టపడాల్సిన పని లేదు, ఎంతో చక్కగా మౌత్ ఫుల్గా, స్టమక్ ఫుల్గా ఉన్నారనమాట. ఇంకా కన్నుమిన్నుగా లేదనమాట అది. సో దే ఎక్స్చేంజ్డ్ దేర్ న్యాచురల్ ప్యాషన్ విత్ అన్ అన్యాచురల్ ప్యాషన్ అని రోమన్స్ 1st chapter మనం చూస్తాం. మెన్ విత్ మెన్ అండ్ విమెన్ విత్ విమెన్ దే డిడ్ అన్యాచురల్ థింగ్స్ అనేది రోమన్స్ 1st chapter పాల్ రాశాడు, సిన్ గురించి రాసేటప్పుడు అనమాట. సో సిమిలర్లీ సొడమ్ అండ్ గొమొర్రా, దిస్ వాజ్ ద ఇనిక్విటీ ఆఫ్ యువర్ సిస్టర్ సొడోమ్ అని ఎజెకియల్ 16th chapter రాదు. షీ అండ్ హర్ డాటర్ హ్యాడ్ ప్రైడ్, fullness of food and abundance of idleness, neither did she strengthen the hand of the poor and needy. చూసారా అండి ఎజెకియల్ 16:49 ఎజెకియల్ సొడమ్ గురించి ఏమని రాశాడు అని అంటే కనుక యువర్ సిస్టర్ అని అన్నాడు అనమాట. సొడోమ్ అంటే చాలా సార్లు
ద ప్రైజ్ ఆఫ్ ప్లెంటీ అనేది, ద ప్రైజ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అనేది అసలు తెలియకుండానే అన్నమాట. దీనికి కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి సోమరులు అయ్యారు. సోమరితనం నుంచి వాళ్ళు ఒక పక్కనేమో పూర్ అండ్ నీడీని పట్టించుకోలేదు, వాళ్ళ డిజైర్స్నే వాళ్ళు పట్టించుకున్నారు. సెక్షువల్ డిప్రావిటీ వాజ్ నాట్ ఓన్లీ దేర్ సిన్, బట్ ఇట్ వాజ్ సర్టన్లీ అమాంగ్ దేర్ సిన్స్. అండ్ జూడ్ మేక్స్ దిస్ ప్లెయిన్. మనం ఎజెకియల్ 16లో మనం చూస్తే కనుక గాడ్ వాజ్ యాక్చువల్లీ టెల్లింగ్ అబౌట్ దేర్ ప్రైడ్ గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉందంట. అందుకని సోమరితనంలో నుంచి ఎన్ని పాపాలు వచ్చాయి. వాళ్ళు పూర్ అండ్ నీడీని పట్టుకోలేదు. అండ్ దెన్ సెక్షువల్ పర్వర్షన్ అనేది, సెక్షువల్ డిప్రావిటీ అనేది మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దేర్ సిన్ అంటున్నాడంటే జూడ్, నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతంగా ఉంచబడ్డారు. దే సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దోస్ హూ సఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ఇటర్నల్ ఫైర్. అగ్ని పైనుంచి దిగి అదే ఆ ట్విన్ సిటీస్ ని కాల్ చేసినట్టుగా మనం చూస్తాం. సో ఇలా మోడర్న్ డే ట్రెండ్స్ కూడా మనం చూస్తాం. ఏంటి ఆ మోడర్న్ డే ట్రెండ్స్ అంటే, పీపుల్ మనం చూస్తున్నప్పుడు, యంగ్స్టర్స్ మనం చూస్తా ఉన్నప్పుడు కల్చర్ ఏంటి అంటే మీటప్, హుక్అప్ అండ్ బ్రేకప్ కల్చర్ అన్నమాట. జస్ట్ కలుస్తారు కాలేజ్ క్యాంపస్ లో, హుక్ అవుతారు, అండ్ బ్రేకప్ కల్చర్ అన్నమాట. అండ్ సెక్స్ అబ్సెస్డ్ కల్చర్. అసలు మన అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మనం చూస్తూ ఉంటే కనుక ఇట్స్ సెక్స్ అబ్సెస్డ్ కల్చర్. అంత మాత్రమే కాదు, ఇమోషనల్లీ డిటాచ్డ్ అన్నమాట. అసలు ఏమాత్రము కూడా ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవన్నమాట. చాలా డిటాచ్డ్గా, అంటే చొక్కాలను మార్చినట్టుగా మార్చేస్తారు అనమాట, గాజులు మార్చినట్టుగా మార్చేస్తారు పీపుల్. అండ్ యాడెడ్ టు దట్ మనకి సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్లో ఫోన్ కల్చర్, మనకి ఇంకా ఈ డిజిటల్ మీడియాలో మనకి ఇంకెక్కువ ఈజీ అయిపోయింది అనమాట. యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. బట్ టైమ్లెస్ మారల్స్ రిమైన్ ద సేమ్. ఎప్పటికైనా సరే ఇవి కాలం చెల్లని సత్యాలు, కాలం చెల్లని నైతికత, ఇట్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. అండ్ సో sexuality is a gift of God, and it's a gift of God to offer back to him, either in marriage for procreation, union and mutual delight, or in celibacy for undivided devotion to Christ. Sexuality is a glorious gift of God. అయితే ఎక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఓన్లీ ఇన్ ద బౌండరీ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ గాడ్ ఆర్డైన్డ్ ఓన్లీ ఇన్ ద బౌండరీ, నాట్ ప్రీమ్యారిటల్, నాట్ ఎక్స్ట్రామ్యారిటల్ రిలేషన్షిప్స్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. మోహపు చూపుతో చూస్తేనే నువ్వు వ్యభిచరించినట్టే అని అన్నాడు. సో చూపుల్లో తప్పిపోకూడదు, ఆలోచనల్లో తప్పిపోకూడదు, శరీరాన్ని అప్పగించడంలో తప్పిపోకూడదు. సెక్షువాలిటీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఓన్లీ టు బి ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద బౌండరీ ఆఫ్ మ్యారేజ్, ఇన్ ద బౌండరీ ఆఫ్ మ్యారేజ్. కాబట్టి ఏం చెప్పాడు పాలు అని అంటే కనుక, he wants against youthful passion. 2 Timothy 2nd chapter 22 verse మనం చూస్తే కనుక పారిపోమన్నాడు. యవనేచ్ఛల నుంచి పారిపో తిమోతి అన్నాడు. డోంట్ స్టాండ్ దేర్. అక్కడ నిలబడి నేను చాలా తోపు అంటే నువ్వు పడిపోతావు అన్నమాట. దట్స్ నాట్ ద ప్లేస్ టు స్టాండ్ అండ్ టెస్ట్ యువర్ పొటెన్షియల్ ఆర్ టెస్ట్ యువర్ ఇంటిగ్రిటీ. యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు బి ఆన్ రన్ అని అన్నాడు అనమాట. ఎఫిషియన్స్ 5:5లో ఇట్స్ అన్ ఈవిల్ ప్యాషన్ అన్నాడు. 1 Thessalonians 4:5లో లస్ట్ఫుల్ ప్యాషన్ అన్నాడు.
కొలషన్స్ 3:5లో డిజైర్ అనేది మనం చూస్తాం, లస్ట్ఫుల్ ప్యాషన్, uncleanness, licentious behavior, unnatural passions. Put to death sexual immorality within you, Colossians 3:5. And flee from sexual temptation, 1 Corinthians 6:18 మనం చూస్తాం అనమాట. So Joseph is one of the example where he ran away, leaving his shirt in the hand of that lady, తనని టెంప్ట్ చేస్తా ఉన్నప్పుడు అనమాట. సో నో వన్ ఈజ్ అబౌవ్ సెక్షువల్ పర్వర్షన్ కాబట్టి ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. సెక్స్ ఓన్లీ ఇన్ మ్యారేజ్. సమ్ టైమ్స్ చాలా మంది అనుకుంటారు, నాకు అంటే సెక్షువల్ ఎక్స్ప్రెషన్ అంటే ఓన్లీ ఫిజికల్ కన్జుమేషన్ లాస్ట్ స్టెప్ అనుకుంటారు. పెట్టింగ్, కిస్సింగ్, కరెసింగ్, లస్ట్ఫుల్ లుక్స్, టచ్, ఫ్యాంటసీ, ఇమాజినేషన్ అండ్ పార్న్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ దట్ సెక్షువల్ సిన్ అనేది. సో దేవుడు ఏమన్నాడంటే, సమ్ థింగ్స్ ఆర్ వర్త్ వెయిటింగ్ ఫర్, వెయిట్ అంటిల్ మ్యారేజ్, అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, be in the boundary of marriage, no premarital, no extramarital అనేది మనం చూస్తాం. అండ్ యాక్చువల్లీ ప్రొవర్బ్స్ 5:7లో మనం చూస్తే కనుక చాలా సార్లు బాధ అనిపిస్తుంది ఈ చాప్టర్స్ చదివేటప్పుడు. అవాయిడ్ ఇమ్మోరల్ ఉమెన్ అన్నారు అన్నమాట. అంటే అసలు మరి సామెతల్లో ఆడవాళ్ళ గురించి ఇంత భయంకరంగా రాశారేంటి, మనం అలా ఉంటామా ఏంటి, మనకి ఇలాంటి పాపులారిటీ అని అనిపిస్తుంది అనమాట. బట్ సమ్ టైమ్స్ వెన్ వి లుక్ సమ్, మనకి కనబడుతుంది, వాక్యం చెప్పబడుతుంది కాబట్టి, సో ఆ రకంగా ఉండటానికి వీలు లేదు అనేది. అడల్ట్రస్ ఉమెన్ అనమాట. వాట్స్ హర్ లైఫ్ స్టైల్ అని అంటే కనుక చాలా చదవాల్సిందే మీరు ఒకసారి. అవి నేను ఇప్పుడు అవన్నీ చెప్పను కానీ. సో let's re-establish sexual boundaries after you have gone too far. Maybe sometimes తెలియకుండానే కొన్ని అట్రాక్షన్స్కి లొంగిపోతాం. నో వన్ ఈజ్ అబౌవ్ దట్ టెంప్టేషన్ అండ్ దట్ ట్రాప్. ఎవరిని కూడా అబౌవ్ కాదు, ఎవరిని నాకు తిరగలేదు అనుకోవడానికి లేదు. బట్ ఇఫ్ బై ఎనీ మీన్స్ మనం ఆ బౌండరీ మానసికంగా కానీ శారీరకంగా కానీ క్రాస్ అయితే కనుక వీ కెన్ కమ్ బ్యాక్. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ వే బ్యాక్. సో ఆల్వేస్ ఎ వే బ్యాక్. మీకా 7:8-9లో ఏం చెప్పాడు అనేది మనం చూడాలన్నమాట. అండ్ దెన్ సో రీఎస్టాబ్లిషింగ్ సెక్షువల్ బౌండరీస్ ఆఫ్టర్ యూ హ్యావ్ గాన్ టూ ఫార్. సో దేవుడు ఒకవేళ అలాంటి వాటితో మనం ఇబ్బంది పడతా ఉంటే కనుక, గాడ్ ఈస్ గివింగ్ అస్ అ ఛాన్స్ టు come back and re-establish the sexual boundaries. Way back is always there. Purity for sexual failures. What if we have already failed sexually? Have we been dishonorably discharged and forever branded with our worst thoughts and actions? Is sexual purity possible for sexual failures? అంటే there is possibility. ఎందుకంటే జాన్స్ గాస్పుల్ 8th చాప్టర్లో ద ఉమెన్ కాట్ ఇన్ ద అడల్టరీని వాళ్ళు తీసుకొచ్చి పడేసినప్పుడు దేవుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా శిక్షించను, బట్ సిన్ నో మోర్. No more. ఫర్గివ్నెస్. దెర్ ఇస్ ఫర్గివ్నెస్ ఇన్ క్రైస్ట్. దెర్ ఇస్ ఫర్గివ్నెస్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ హీ సెడ్. Consequences will be there, but cleansing is also there. Always that cleansing is possible అన్నమాట. సో మే గాడ్ అంటే మనం కొంతమందిని అలా లేబుల్ చేసేస్తాం అనమాట. వీ డోంట్ హెల్ప్ దెమ్ టు కమ్ బ్యాక్. వీ పుష్ దెమ్ ఇంటు దేర్
లైఫ్ అగైన్ అండ్ అగైన్ పుష్ చేసేస్తుంటాం, కానీ జీసస్ క్రైస్ట్ పుష్ చేయలేదు ఆమెని. హీ డిడ్ంట్ పుష్ హర్ ఇన్ టు దట్ సిన్ఫుల్ లైఫ్. ఏం చేస్తాడంటే హీ లిబరేటెడ్ హర్. హీ హాస్ గివెన్ హర్ ఎ బ్రాండ్ న్యూ బిగినింగ్, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మేబీ యాజ్ స్టూడెంట్స్గా మీరు చూస్తారు, మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ సమ్టైమ్స్ పీపుల్ దే మెస్ అప్ దేర్ లైఫ్. అలాంటి వాళ్ళని మనం అందులోకి పుష్ చేసేయకూడదు. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దట్. యేసుప్రభు ఎలాగైతే కూర్చుని మాట్లాడి అందరూ శిక్షిస్తున్నారు, అందరూ రాళ్ళేస్తున్నారు, అందరూ వేస్ట్ అని అంటున్నారు, కానీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యాజ్ హిస్ రిప్రజెంటేటివ్ ఆన్ ద మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్, ఇలాంటివి మనం వి కమ్ అక్రాస్, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళకి దేవుని సువార్త చెప్పడం. వాళ్ళు దేవుని నమ్ముకుని కూడా జారిపోతా ఉంటే కనుక, వే బ్యాక్ ఉందమ్మా నీకు, యూ డోంట్ హ్యావ్ టు బి దేర్ అని వాళ్ళని ఎంతో భద్రంగా దేవుని వైపు నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం అన్నమాట. సో ఫైనల్లీ టు కంక్లూడ్, మనం చూస్తున్నాం ఏంటంటే కనుక 3 ఎగ్జాంపుల్స్. One example is the example of disbelief, and the other example is the example of pride and sexual sin, and then the last one is they defiled the flesh, perversion అనేది మనం, ఇట్స్ అ గ్రాస్ ఇమ్మొరాలిటీ అనేది మనం చూస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళని తీర్పు తీర్చడానికి దేవుడు వాళ్ళని తీర్పుకి భద్రం చేశాడు. హీ కెప్ట్ దెమ్, హీ ఆల్రెడీ జడ్జ్డ్ దెమ్ in case of his own people and in case of Sodom and Gomorrah. You have seen, and in case of angels, they were kept for అనేది మనం చూస్తాం అన్నమాట. సో మే గాడ్ హెల్ప్ us to examine our lives. Is there any disbelief? Is there any pride? Or is there any sexual looseness, either in thought or in action? Nobody is above those things. మనం నిల్చున్నాం అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడాలి, పడిపోయిన వాళ్ళని ప్రభు వైపు తిప్పాలి. మే గాడ్ హెల్ప్ us. ఓవర్ టు యు. ఈరోజు కొంచెం నాకు ఫీవర్గా ఉంది, నా వాయిస్ కూడా మరి మీరు పుటప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీ వాయిస్ తెలుస్తుంది అక్క. విల్ ప్రే ఫర్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.